రామ, శౌర్య పూలమాలలు వేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు పోటీ పడి తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే జానకి సంతోషంతో ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఆద్య కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. తర్వాత ఉంగరాల ఆట ఆడిస్తూ ఉంటారు. అప్పుడు శౌర్య ఉంగరం దొరికేసిందని పిడికిళ్ళు చూపిస్తూ ఉంటాడు. దాంతో రామ చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే శౌర్య ఖాళీ చేతిని చూపిస్తాడు. దాంతో రామ మళ్ళీ చాలా స్పీడ్గా బిందెలో ఉన్న ఉంగరం కోసం పోటీ పడి శౌర్య కంటే ముందుగానే రామలక్ష్మి తీస్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి ఆ ఉంగరం తీసిందని అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. రామ ఆనందాన్ని చూసి శౌర్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. పెట్టు పెట్టు నా వేలుకు పెట్టు అని రామ చేత ఉంగరాన్ని తొడిగించుకుంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ప్రమీలకి ఏదో ఒక ఫోన్ వస్తూ ఉంటుంది. అవునా సరే నేను బయలుదేరి వస్తున్నాను అని ప్రమీల అంటూ ఉంటుంది. ఏంటే ఎక్కడికి వెళ్తున్నావే, ఇక్కడ పెళ్ళి పెట్టుకొని అని రవీంద్ర అడుగుతూ ఉంటే, తర్వాత మీకే తెలుస్తుంది కదా, నేనైతే వెళ్తున్నాను అని ప్రమీల వెళ్తూ ఉంటుంది. తర్వాత రామ శౌర్యకి కొంగుముడి వేసి హోమం చుట్టూ కూడా 7 అడుగులు నడిపిస్తూ ఉంటారు. అలా రామ శౌర్య ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా 7 అడుగులు నడుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్తూ ఉంటే, దేవుడా ఏదైతే నేను ఇన్ని రోజులకి మా రామ పెళ్లి జరిగేలా చేశావు, ఇక మాకు కష్టాలు పోయి అన్ని సుఖాలే వస్తున్నాయి, ఇక మా కష్టాలు మాకు దూరం అయిపోయినట్లే దేవుడా, ఇన్ని రోజులకి మమ్మల్ని కరుణించావా అని బామ్మ చాలా సంతోషపడుతూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రవళిక ఒక కారులో చెక్కపెట్టని ఇంకో కారులో పెట్టుకొని నలుగురు బాయ్స్, ఆ బాబూజీ అనే అతను వేరొక కారులో వస్తూ ఉంటారు. ఒక చెరువు గట్టున కార్లని ఆపేస్తారు. వెంటనే ప్రవళిక ఆ చెక్కపెట్టెలో ఉన్న పార్వతిని చెక్కపెట్టెతో సహా చెరువులో పడేయమని చెప్తుంది. దాంతో వాళ్ళు పార్వతిని చెక్కపెట్టెతో సహా నీళ్ళల్లో పడేస్తూ ఉంటారు. పార్వతికి మోసుకు వెళ్తూ ఉంటే మెల్లమెల్లగా మెలకువ వస్తూ ఉంటుంది. అదేంటి నేను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపలే వాళ్ళు ఆ పెట్టెని నదిలో పడేస్తారు. అయ్యో నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి, నేను మునిగిపోతున్నాను, నన్ను ఎవరైనా కాపాడండి అని చెక్కపెట్టెలో ఉన్న పార్వతి కేకలు పెడుతూ ఉంటుంది. పెట్టె పూర్తిగా మునిగిపోవడంతో ఫినిష్, దాని ప్రాణాలు పోయాయి అంటూ ప్రవళిక కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. తర్వాత రామశౌర్యని కారు దగ్గరికి తీసుకువస్తారు. రామశౌర్య జానకి రఘురాములకి దగ్గరుండి కాళ్ళకి నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. చల్లగా ఉండండి అని వాళ్ళిద్దరూ రామశౌర్యని ఆస్వాదిస్తారు. ఆద్య, అత్తయ్య మామయ్య కలిసిపోయారు, రా మనం కూడా కలిసి ఆశీర్వాదం తీసుకుందాము అని శ్రీను రఘురాం దగ్గరికి వచ్చి రా ఆద్య అని పిలుస్తూ ఉంటే, ఆద్య మాత్రం దూరంగానే నిలబడి ఉంటుంది. అప్పుడు శ్రీను కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటే రఘురాం వెనక్కి జరుగుతూ ఉంటాడు. అమ్మ, కలిసిపోయామని ఎవరు చెప్పారు వీళ్ళకి, ఇద్దరం కలిసి కన్యాదానం చేసినంత మాత్రాన కలిసిపోయినట్లు కాదని చెప్పమ్మా వీళ్ళకి అని చెప్తూ ఉంటాడు. శ్రీను మారు మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఆద్య పక్కన వెళ్ళి నిలబడి ఉంటాడు. ఇదే సాకుగా చూపించి చంకనెక్కుతానంటే ఎవరూ సహించేది లేదు. నా కూతురు పెళ్ళి వరకే తను తల్లి, తర్వాత తను లేనట్టే, నా వాళ్ళెవరికి కూడా తను లేనట్టే, ఇక ఇకపై కూడా మనసులో దూరం అలాగే ఉంటుంది, ఇంట్లో గీత కూడా అలాగే ఉంటుందని చెప్పమ్మా అని రఘురాం గట్టిగా చెప్పడంతో రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటే జానకి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆద్య శ్రీనుతో పాటు మిగతా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. రఘురాం రామని తన గుండెలపై పడుకోబెట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు. రామలక్ష్మి శౌర్య చేతిని ఒకరి చేతిలో ఒకరి చేయి పెట్టి, శౌర్య, నా కూతురికి తల్లి లేదు, నాన్న ఉన్నా అన్నీ చెప్పుకోలేదు, కాబట్టి ఇక నా కూతురికి అమ్మ నాన్న భర్తగా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని రఘురాం చెప్పడంతో సరే మామయ్య అని శౌర్య చెప్తూ ఉంటాడు. నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని రఘురాం చెప్తాడు. రామలక్ష్మి అయితే అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పద్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. జాగ్రత్త అమ్మ అని పద్మ కూడా ఏడుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటుంది. తర్వాత వెళ్తూ వెళ్తూ రామలక్ష్మి జానకిని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ అందరికీ బాయ్ చెప్తూ శౌర్యతో సహా కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది.